డింపుల్ హయాతి అని వినగానే పార్క్ హయాత్లో దిగినటువంటి ముంబై హీరోయిన్ ఏమో అనుకున్నాం, కానీ విజయవాడ అమ్మాయి తెలుగు చక్కగా మాట్లాడుతుంది. డింపుల్ హయాతి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇందాకటి నుంచి ఓన్లీ వన్ గ్లామరస్ అమ్మాయితో ఈ స్టేజ్ విలవలబోతుంది. మేబీ రిక్వెస్ట్ డింపుల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఐఫోన్ చేతుల బట్టి హై క్లాస్ సెంటే కొట్టి హై హీల్స్ చెప్పులు తొడిగి తిక్క తిక్క మోతా ఉంటే తిప్పుకుంటా పోతా ఉంటే. అందరికీ నమస్కారం. సుమ గారు, you're really looking good in all the blues. Thank you so much. Thank you. Yeah. So You finally, too, you are looking gorgeous. Thank looking you. Simply superb. Yeah. thank you. అంటే ఆ గ్లో అంతా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. May 5th ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అనే గ్లోనే కదా. అంతే కదా. యా. సో ముందుగా నాకేం మాట్లాడాలో తెలీదు. అన్నీ ప్రీవియస్ ఈవెంట్స్లో మాట్లాడేశాను యాక్చువల్లీ. ఫస్ట్లీ మిక్కీ జే మేయర్ గారి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే సుమగా చెప్పినట్టు జరా జరా సాంగ్ అంటూ నాకు ఆల్రెడీ ఒక సాంగ్ ఇచ్చారు, ఒక హిట్ సాంగ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక ఫుల్ ఆల్బమ్ మీ అందరికీ నచ్చింది, అది కూడా హిట్ అయిపోయింది. సో సో ఆయన పాటలకి నేను డాన్స్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉండింది. అలాగే మా కాస్ట్ అండ్ క్రూ ఒకళ్ళు కాదు, జగపతి బాబు గారు, ఖుష్బు గారు, ఆలీ గారు, వెన్నెల కిషోర్ గారు, ఆ తర్వాత ఒక్కళ్ళని చెప్పలేనండి, లిస్ట్ వెళ్తూనే ఉంటుంది, రజిత గారి నుంచి అందరూ. వీ హ్యాడ్ ఫన్ షూటింగ్ విత్ యూ ఆల్ సర్స్. ఆలీ గారితో అయితే చాలా ఫన్ యాక్చువల్లీ. సెకండ్లీ మై డైరెక్టర్ గారు, ఫస్ట్ నుంచి నేను ఈ ఫిలిం కిలాడి రిలీజ్ అవ్వకముందే టాక్స్ జరిగాయి. అప్పుడే యాక్చువల్లీ ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుని తీసుకున్నారు. ఆ తర్వాత బికాజ్ కొంచెం గ్లామ్గా ఉంటుందేమో, ఇందులో హోమ్లీగా కనపడదేమో అనుకుని కొంచెం హెసిటేట్ అయ్యారు మా ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా. దెన్ మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేసి తర్వాత సాంగ్స్ అవన్నీ ఎలా ఉంటుంది అవన్నీ చూసుకుని తీసుకున్నారు. చాలా కేర్ పెట్టి తీసుకున్నారు. అలాగే ఈ కాస్ట్యూమ్స్ నుంచి, హెయిర్ నుంచి, మేకప్ నుంచి దగ్గరుండి చూసి మా డైరెక్టర్ గారు క్యారెక్టర్కి ఎంత కావాలో అంత దగ్గరుండి డిజైన్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సార్. మీ భైరవి, ఐ థింక్ మీ భైరవి ఇప్పుడు మీకు కనపడింది అనుకుంటా. అలాగే మా హిట్స్ ప్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్, పీపుల్ మీడియా, నేను లాస్ట్ టైం చెప్పినట్టే ఆల్రెడీ ధమాకా షూటింగ్ అప్పుడు రవితేజ గారు చెప్పినట్టే ఇంత మంచి మనుషులు ఎక్కడా చూడలేదు. నేను ఈ ప్రొడక్షన్లోకి వచ్చాక కానీ నాకు తెలియలేదు, ఏది అడిగితే అది. అమ్మ నేను ఒకసారి ఫారెన్ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు సార్ నాకు కొంచెం ఇది కావాల్సి ఉంటుంది అంటే ఇమ్మీడియట్గా చిన్న పెద్ద లేకుండా ఇమ్మీడియట్ రెస్పాన్స్తో రెస్పాండ్ అయ్యారు. అలాగే ఎప్పటికీ నాకు ఏదైనా అవసరం వచ్చి సడన్గా ఎనీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ, పర్సనల్ ఎమర్జెన్సీ వచ్చినా ఐఎమ్ షూర్ వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, దే రెస్పాండెడ్ టు మీ. ఇలా ఎవరు ఉండరండి. ఆల్సో నేను చూస్తున్నాను, నిన్ననే మాట్లాడుతూ చెప్తున్నాను అనమాట వివేక్ గారితో. ఐ థింక్ ఓటీటీ అనకుండా, టీవీ అనకుండా, సినిమా అనకుండా అన్ని జానర్స్లో ఒకటి తర్వాత ఒకటి హిట్ నడుస్తూనే ఉంది. నేను వీళ్ళ ప్రొడక్షన్లో భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మా మ్యాచో స్టార్. ఏంటండి ఆ పంచకట్టులో అలా ఉన్నారు కదా. మళ్ళీ మనకి అప్పట్లో ఉండే రణం, యజ్ఞం అలాంటి ఒక గోపిచంద్ గారు గుర్తొస్తున్నారు కదా. సో నేను కూడా చూసినప్పుడు ఆ దరువైరా సాంగ్ అప్పుడు ఈవెన్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అన్నట్టు చూస్తూ ఉన్నాను గోపిచంద్ గారిని. ఎస్,
సో ఫైనలీ మీతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉండింది సార్. మీ అంత జెంటిల్మ్యాన్ ఎవరు ఉండరు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఫీమేల్ ప్రొటాగనిస్ట్ నేనే కాకుండా ఎనీ యాక్టర్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ అందరినీ చక్కగా చూసుకుంటూ డౌన్ టు ఎర్త్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దాట్. అండ్ మీ నుంచి ఆ కామ్నెస్ని నేర్చుకున్నాను. అండ్ నేను ఎవరి పేరు మర్చిపోలేదనుకుంటా. ఇఫ్ ఐ మిస్డ్ అందరికీ థ్యాంక్స్. అండ్ రామబాణం May 5th రిలీజ్ అవుతుంది. థియేటర్లో వెళ్ళి చూడండి. మీ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ ఇంటికి వచ్చేసి చూసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డింపుల్, చాలా చక్కగా మాట్లాడావు. థ్యాంక్ యూ. నువ్వు పడినటువంటి కష్టానికి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. Thank you. అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. శ్రీవాస్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. శ్రీవాస్ గారు. ఏం లేదంటే ఒక చిన్న మా టీం గురించి ఒక 2 విషయాలు చెప్పాలని పరిచయం చేయాలి. అంటే ప్రతి సినిమాకి డైరెక్టర్కి 2 కళ్ళు లాంటి 2 డిపార్ట్మెంట్లు ఉంటాయండి. ఒకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్, 2 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అంటే కథ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ వెళ్ళి రిలీజ్ వరకు పనిచేసేది ఆ 2 డిపార్ట్మెంట్లే సినిమాకి. ఎప్పుడు మిగతా చాలామంది వస్తారు వెళ్తారు కానీ వాళ్ళు ఎప్పుడు మాతోటే ఉంటారు. సో ఈ సినిమాకి చాలా 1.5 ఇయర్గా మాతో పాటు ట్రావెల్ అయిన నా అసిస్టెంట్ డైరెక్టర్స్ని అలాగే నా ప్రొడక్షన్ టీంని ఒకసారి మీకు పరిచయం చేస్తాను. ప్లీజ్ సుధాకర్ రండి అందరూ. ప్రొడక్షన్ టీం అండ్ డైరెక్షన్ టీం అందరూ ఫాస్ట్. శేషు, సుధాకర్, శంకర్, అలాగే ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి ఒకసారి. శేషు ఇంకెవరు అందరు రండి. సెంటర్ అంటే ఒక సినిమాకి మేము ఒక ఐడియాగా ఒక స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ముందుకంటండి. ఒక ఐడియా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ప్రతి క్షణం సినిమా ఒక ఐడియా అయ్యి ఫస్ట్ ఆఫీస్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఒక డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ సపోర్ట్గా అంటే మెయిన్గా డైరెక్టర్కి సపోర్ట్గా 2 కళ్ళులా ఉండే 2 డిపార్ట్మెంట్లు అండి ఇవి. డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అంటే మేము మా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నా, తిట్టుకున్నా, అరుచుకున్నా, ఏం చేసినా అలా ఎమోషన్ అయినా ఏదైనా సరే వెళ్ళే. సో ఒక డైరెక్టర్ తాలూకా మేకింగ్కి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ అంతటిని అనుభవిస్తూ ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఎక్కడ ఎదురు చెప్పకుండా ప్రతి సినిమాకి అండి, నా ఒక్క సినిమాకే కాదు. సో వాళ్ళు లెవెల్లో వాళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి టీం నాకు దొరికింది. మన శేషు సో సినిమా మొత్తం ఫస్ట్ నుంచి ఆయన హ్యాండిల్ చేశారు. గోపిచంద్ గారు మేము సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. అలాగే మనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుధాకర్, అలాగే మన మేనేజర్స్ మన శంకర్, చిన్న శంకర్, పెద్ద శంకర్ అంటాం. అలాగే నా డైరెక్షన్ టీము మొత్తం అందరూ కూడా. జానీ యాక్చువల్గా నాకు లక్ష్మి సినిమా అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు. హీజ్ లైక్ మై ఫ్రెండ్. అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు. సో సినిమాకి పనిచేసేటప్పుడు మాకు జనరేషన్ మేము కొంచెం సీనియారిటీ వచ్చే కొలది మాకు పక్కన సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ దొరకకపోతే డైరెక్టర్స్కి ఏం బుద్ధిదంటే అందరూ ఎస్ బాస్ లాగా అయిపోతుంటే మాకు అసలు ఐడియాస్ కరెక్టా కాదనేది కూడా తెలియదు. సో అలా నేను ఎప్పుడు నా డిపార్ట్మెంట్లో నా చుట్టూ నాకు కొంచెం అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, మంచి చెడు చెప్పేవాళ్ళు కూడా ఉండాలనుకుంటాను. అందుకే నా టీంలో యంగ్స్టర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండాలనుకుంటాను. సో అలాగే నాకు ఈ టీం అందరూ సెట్ అయ్యారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ ఆల్ దీస్ పీపుల్. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదంటే ఓకే. ఇదండి ఒకసారి ఒక ఫోటో తీసుకుంటూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. యూ వాంటెడ్ టు సే సంథింగ్ డింపుల్? సో నేను ఇందాక ఒకరి గురించి మర్చిపోయాను. వెట్రీ సార్ విజువల్స్ నన్ను ఇంత బాగా చూపించినందుకు ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. ఎవ్రీ ఫ్రేమ్లో మొన్న డబ్బింగ్ చెప్పేటప్పుడు జగపతి బాబు గారు కూడా చూశారు. అప్పుడు ఆయన కూడా హీ పాస్డ్ ఆన్ ద కమెంట్స్ దట్ ఐ యామ్ లుకింగ్ గుడ్ అనేసి. సో ఐఎమ్ షూర్ మీ అందరు కూడా నచ్చుతాననేసి.
సో థ్యాంక్ యూ సో మచ్. యా, చిత్రం ఏదైనా ప్రతి పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి మన మ్యాచో స్టార్ గోపీచంద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లెట్స్ హావ్ ఆర్ ఆన్ స్టేజ్. రామజోగేశ్ శాస్త్రి గారు, అబ్బూర్ రవి గారు, మీరందరూ బాగా సెటిల్ అయ్యి కూర్చున్నట్టున్నారు. దయచేసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే భూపతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. తరుణ్ అరోరా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలీ గారు, కాశీ గారు, అలాగే సమీర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చిట్టిబాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సోని